అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవారి దర్శనం అద్భుతం. స్వామివారి అనుగ్రహంతో శ్రీవారి మెట్ల మీద గోవిందనామంతో మా మొదటి అడుగు. నమ్మకం ఒక్కటే మనిషిని నడిపిస్తుంది. దానికి తోడు దైవ సంకల్పం కావాలి. అక్కడ చూసిన ప్రతి వారిలోనూ నాకది కనిపించింది. ఎంతో నమ్మకం, మూఢ విశ్వాసం ఆ శ్రీవారిని చూడాలనే కోరిక ఆ మెట్లన్నీ నడిపించేలా చేశాయి. మెట్టు మెట్టికి పసుపు రాయడం, బొట్టు పెట్టడం, హారతివ్వడం, కొంతమంది ఆడవాళ్లను మోకాళ్ళ మీదుగా మెట్లెక్కడం చూశాను. 2388 మెట్లు ఎక్కి దివిలోని వైకుంఠపురానికి చేరుకున్నాం. కొన్ని సంవత్సరాల తర్వాత తిరుమల చూశాను. ఎన్నో మార్పులు జరిగాయి. ఆ రోజుల్లో అంజనాద్రి, గరుడాద్రి, శేషాద్రి చిన్న చిన్న డ్యూప్లెక్స్ కాటేజీలు ఉండేవి. అందులోనే అందరం సర్దుకునేవాళ్ళం. చుట్టూరా పరిసర వాతావరణం మొక్కలతో గ్రీనరీగా చాలా ఆహ్లాదకరంగా ఉండేది. తిరుమలంతా తిరగడానికి ఆ రోజుల్లో ఫ్రీ బస్సు సర్వీస్ ఉండేది. ఎక్కడన్నా ఎక్కచ్చు, ఎక్కడన్నా దిగచ్చు. అంతా బస్సులో తిరిగేవాళ్ళం. శంకుచక్రనామాలు, శంకుమెట్ట, అర్జునుడు కృష్ణుడు రథం మీద కూర్చున్న పార్కు, గీతోపదేశవనం ఇలా చూసినవే ఇవన్నీ. తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించుకోవడం ఓ అధ్యాయం. నుదుట నామాలు పెట్టేవారు. స్వామి దర్శనానికి బయలుదేరేవాళ్ళం. దేవస్థానం వారి వ్యాన్ వచ్చి కాటేజీ ముందు ఆగేది. పెద్ద పెద్ద బుట్టలతో ప్రసాదాలు మా కాటేజీల్లో దిగేవి. మా కుటుంబాల్లో వివాహాలు ఎక్కువగా తిరుచానూరులో జరిగేవి. పుష్కరిణికి ఎదురుగా ఉన్న కళ్యాణ మండపాల్లో వివాహాలు జరిగేవి. ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో క్రమం తప్పకుండా తిరుమలలో ఉండేవాళ్ళం. బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవం చూశాం. స్వామి మాడవీధుల్లో ఊరేగింపు దర్శనంలో పాల్గొన్నాం. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, మాడవీధుల్లో నృత్య ప్రదర్శనలు చూశాం. తిరుమలంటే ఎంతో ఇష్టపడేవాడిని. అవి మరపురాని అద్భుతమైన రోజులు.